జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ పాటికి అభిగాడి బెయిల్ రద్దయి ఉంటుంది. అభి అన్నయ్య అరెస్ట్ అయి ఉంటాడు. అటు నుంచి అభి బాబా కోర్టుకి జైలుకి వెళ్తాడు. ఏం చేస్తున్నారా మీరు? ఊరికే అన్నయ్య, చేతులు దులుపుకుంటున్నా, అంతే అంతే. అవునా? అవును. సిగ్గులేదంట్రా? అభి జైలుకెళ్తే సంతోషమా మీకు? మా ఆయన మీదే చేయి చేసుకుంటారు మావయ్య. కోడలివి నిన్ను కొడితే బాగోదు కదమ్మా. అఖిల్ ఏమైనా చిన్నపిల్లోడా అనియా? మాటి మాటికి చేయి చేసుకుంటున్నావు. పెద్దదాన్ని నువ్వేం చేస్తున్నావు అత్తయ్య? వీళ్ళతో చేరి అభి పైన కుట్రలు పన్నుతున్నారా? మీకెంత చేసినా మార్రా మీరు? అభి కంటే ఆ ఎమ్మెల్యే ఎక్కువైపోయాడా? మనుషులైతే కదమ్మా వీళ్ళు మారటానికి. పశువులా పుట్టాల్సింది, పొరపాటున మనుషుల్లా పుట్టారు. అభి ఇంటికి రాలేదో అప్పుడు మీ ముగ్గురు సంగతి చెప్తాను. నేనే మీ మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. అభి మంచితనం వల్లేరా మనం ఇంకా బ్రతికే ఉన్నాం. వసు ఓపిక సహనం వల్లే మనం ఇంకా ఇంట్లో ఉన్నాం. నేను తప్పులు చేశాను, కానీ మంచేదో తెలుసుకున్నాను. వద్దురా అఖిల్, ఆ ఎమ్మెల్యే గాడితో స్నేహం వద్దు. అభి మనల్ని హ్యాపీగా చూసుకుంటాడు. ఎంత చెడ్డవాళ్ళైనా ఎప్పుడో ఒకసారి మంచిగా మారుతారు. మీరు కూడా మారండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. అభియే మా ప్రపంచం. వాడికి ఏమన్నా జరిగిందో మీరెవ్వరూ ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. సార్ 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 మీకు ఒక బ్యాడ్ న్యూస్ సార్. బ్యాడ్ న్యూస్ అని హ్యాపీగా చెప్తాడంట్రా. అంటే అభిరామ్ గారికి గుడ్ న్యూసే కదా సార్. ఆ అభిరామ్ అరెస్ట్ అయ్యాడు కదరా, వాడు బెయిల్ క్యాన్సిల్ అయిందిగా. ఇంకా వాడిది గుడ్ న్యూస్ ఏంటి? గాడిది గుడ్డు లేదు సార్, ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పారు. రాయుడు గారు వచ్చి అభిరామ్ గారిని విడిపించారంట. నిజమా? మీ అబద్ధపు హామీల మీద ఒట్టు సార్. ఈ పాటికి అభిరామ్ గారు ఇంటికి వెళ్ళి ఉంటారు. నీకేం కాలేదు కదా అభి? నువ్వు అరెస్ట్ అవుతావని, జైలుకి వెళ్తావని ఏవేవో పుకార్లు వస్తుంటే నేను చాలా భయపడిపోయాను. నాకేం కాలేదు నాన్న. ప్రతిపక్ష నేత రాయుడు గారు హెల్ప్ చేశారు. వసు గారు ఆయన్ని పిలిపించి నన్ను విడిపించారు. రాజకీయ నాయకుళ్ళు, ఆ ఎమ్మెల్యే లాంటి చెడ్డవాళ్లతో పాటు రాయుడు గారు లాంటి మంచివాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అన్ని చోట్ల మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారత్తయ్య. మన ఇంట్లో లాగే. ఏంటి అలా ఉన్నారు? అభి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు మీకు ఆనందంగా లేదా? ఎందుకు లేదన్నయ్య, చాలా సంతోషంగా ఉంది. బావగారు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారా అని మేం కూడా ఎదురు చూస్తున్నాం. అభి ఇంటికి వస్తే పండగ వచ్చినట్టే ఉంటుంది. ఆ మాట పెదవుల మీద నుంచి వస్తోందా లేక మనసులోంచి వస్తోందా పిన్ని? నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుందని వాళ్ళెప్పుడైనా మనస్ఫూర్తిగా మాట్లాడారా పావని? మేం మరీ అంతా కాని వాడమా వదనా? అయిన వాళ్ళ ప్రవర్తిస్తున్నారా మీరు? ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన వాళ్ళకే గోతులు తీస్తున్నారు మీరు. ఊరికి అలా అనొద్దు నాన్న. ఏదో ఒకసారి తప్పు చేస్తే ప్రతిసారి చేస్తావా? వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఎవర్రా ఫోన్ చేసింది? ఏదో కంపెనీ కాలన్నయ్య. కట్ చేస్తున్నాడు సార్. మళ్ళీ చేయవయ్యా.
ఏ కంపెనీ అఖిల్? ఎమ్మెల్యే గారి కంపెనీయా? కాదు వదినా. ఆగకిల్. లిఫ్ట్ చేశాడు సార్. హలో అఖిల్ బాబు. అఖిల్ కాదు, అభిరామ్. హలో అభిరామ్, స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొచ్చావా? నేను సైన్ చేయకుండా ఉండడానికి ఒక వెధవ ఇంకొక వెధవన్నర వెధవని పంపించాడు. ఆ ఇద్దరు వెధవలకి బుద్ధి చెప్పే టైము దగ్గర పడింది. ఎవరి గురించి అంటున్నావు? నీకు తెలుసని నాకు తెలుసు. నీకు మా అఖిల్కి మధ్య ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఏం జరుగుతుంది? ఏదో పరిచయం కొద్దీ ఫోన్ చేస్తే పెడర్థాలు తీయక అభిరామ్. నువ్వెందుకు ఫోన్ చేసావో నాకు తెలుసు. నీ నుంచి నా తమ్ముణ్ణి మరదల్ని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు. ఏ కేసులో అయితే నన్ను ఇరికించారో అదే కేసులో నిన్ను జైలుకి పంపిస్తాను. నీ పదవి ఊడిపోయి నీ రాజకీయ భవిష్యత్తు నాశనమై లీడర్ స్థాయి నుంచి ఓటర్ స్థాయికి తీసుకొస్తాను. నన్ను రెచ్చగొట్టడం అంత ఈజీ కాదు అభిరామ్. నేను నేల మీద సింహాన్ని, నీటిలో తిమింగలాన్ని, గాలిలో గద్దని. కానీ నేను మనిషిని. ఈ భూమి మీద మనిషే బలమైన వాడు. నేలని, నీటిని, ఆకాశాన్ని అన్నిటినీ తన అదుపులో పెట్టుకున్నాడు. ఈసారి నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ వాచ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.